ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మొన్న ఒక సమావేశంలో మాట్లాడుతూ కౌంటింగ్లో కూర్చుని మనం ఏమి రూల్స్ ఫాలో అవడానికి రాలేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాని గురించి అసలు ఏంటి, దాని పర్యవసానాలు ఎలా ఉంటే వీళ్ళు మాచర్లో జరిగిన ఇన్సిడెంట్ మళ్ళీ రిపీట్ చేస్తారు స్టేట్ అంతా అన్నట్టుగా చెప్తున్నారు. దాని గురించి విశ్లేషించడానికి మనతో పాటు ప్రముఖ అనలిస్ట్ అడిసిమల్ శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. మీకు వాళ్ళ పరిస్థితి ఎలాగైందంటే వాళ్ళు చాలా ఊహించుకున్నారండి. ఎందుకంటే మీకు లక్ష్యం అనే సినిమా వచ్చింది, చూసారా మీరు? లక్ష్మణ గోపిచంద్. అందులో ఆలీకి ఉండ బుడగలు కట్టుకుంటాడు, వాడు పెద్ద పహిల్ వల్ల పోయి పడుతూ ఉంటాడు. సేమ్ జగన్ అంతే, చాలా పిరుకోడు, క్రికెట్ మైండ్ మాత్రం చాలా క్రూరం, కానీ వాడికి అంత శక్తి లేదు. కానీ దానికి ఫుల్ బిల్డప్ ఎలివేషన్ అది ఇస్తూ ఉంటారు. వాళ్ళు సొంత బాబాయిని మొక్కల కింద కైమే కొట్టేసిన వాళ్ళకి మిగతా కార్యక్రమాలు ఏముంటాయి, వాళ్ళకి అదొకటే తెలుసు. వాళ్ళు ఏమనుకున్నారంటే 2019లో నిజంగానే మంచి విజయం అది. అసలు ల్యాండ్ స్లైడ్ విక్టరీ అంటే ఎలా ఉంటుందో, వన్ సైడ్గా అప్రతిహత విజయం ఉంటుంది. అలాంటి విజయం సాధించిన తర్వాత వాళ్ళు కళ్ళు మూసుకొని అసలు అది ఎలా వచ్చిందో మర్చిపోయారు. అది ఎలా వచ్చింది? పక్కన ఉన్నవాడు కుళ్ళిపోతాను, పైన ఉన్నవాడు దొంగ బుద్ధి, దొంగలంటే ఇష్టం వాడు పైన ఉన్నవాడు, ఇలాంటివన్నీ కలిసి వచ్చి రకరకాల వర్గాలు చంద్రబాబు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద, ఆ సామాజిక వర్గాల మీద ద్వేషంతో ద్వేషించే కూటమి తయారై జగన్మోహన్ రెడ్డికి అయాచితంగా సహాయం చేశారు. అనేక అంశాలు కలిసి వచ్చినాయి. రాజశేఖర రెడ్డి ఆత్మ రామచంద్రరావు, ప్రేతాత్మ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా సాయం చేశారు. ఇలాగా 1, 2 కాదు. అవును, నీ చేత నా చేత వరమడిగిన కుంతి చేత అన్నట్టుగా చంద్రబాబు గారు ఓటమికి, కర్ణుడి చావుకి ఎన్ని కారణాలు ఉన్నాయి, ఓటమికి అన్ని కారణాలు ఉన్నాయి. అవును, సరే గెలిచాడు. గెలిచిన తర్వాత అతను ఏం చేయాలి? బాబు నాకు భలే ఛాన్స్ దొరికిందిరా బాబు, నేను దొంగతనాలు చేసిన, డబ్బులు కొల్లగొట్టేసిన, 43,000 కోట్లు ఎస్టాబ్లిష్ అయింది, సాక్షిని సీజ్ చేశారు. వాళ్ళు ఎంప్లాయీస్ అందరూ ప్రాధాయపడితే వదిలేరు దాన్ని. 16 నెలలు జైల్లో ఉన్నాను, 18, 12 కేసులు ఉన్నాయి నా మీద, ఏమనగా ఉన్నాను. అయినా కానీ నన్ను ప్రజలు ఎంచుకున్నారు. దీన్ని చాలా జాగ్రత్తగా ఉండాలి, మనం ప్రజల పట్ల ప్రేమ పెంచుకోవాలి, వాళ్ళ అభిమానాన్ని పెంచుకోవాలి, ఆదరణ పెంచుకోవాలని అనుకోవాలి. అవన్నీ మానేసి నేను చాలా గొప్పవాడిని, భూమికి జాండ్ ఉన్నా కానీ 6 అడుగులు అందకండి అనుకున్నాడు, శోభన్ బాబు అనుకున్నాడు. ఆ శాస్త్రలు కూడా చూసి వాళ్ళకి మొదట్లో వింతగా విచిత్రంగా అనిపించింది. ప్రతి వాడు కూడా ఎర్రమోగం వేసుకుని అడుగుతుంటే తండ్రి లేనోడు పిచ్చోళ్ళు ఉన్నట్టు పాపం అనుకున్నారు. వాళ్ళ అమ్మ కూడా అలా చెప్పింది. అప్పట్లో ఆత్మలతో మాట్లాడుతున్నారు. వాళ్ళ అమ్మ కూడా ఏం చెప్పింది ప్రచారంలో, వాళ్ళ నాన్న చంపేశారు, అలా చచ్చిపోడు, వాళ్ళ చిన్నాన్ని చంపేశారు, ఇతను కూడా చంపేస్తున్నారు, ఓ ఛాన్స్ ఏమన్నా అది ఇదని బతిమాలతో వాళ్ళ చెల్లి వచ్చి అన్న వదిలిన బాణం ఇదంటూ వాళ్ళు మొత్తం కొంప అంతా రోడ్డు మీద పడిపోయి మాట్లాడుకుంటూ ఏదో ఒకసారి సావనే అని ఇచ్చారు. వచ్చిన తర్వాత దాని జాతకం యూటిలైజ్ చేసుకోకుండా ప్రజావేదిక విధ్వంసంతో మొదలెట్టాడు. ధ్వంసంతో ఆ విధ్వంసకారి వీరప్పన్ అన్నట్టు వ్యవహారం సాగి ఈ 5 ఏళ్ళు ఎక్కడ తగ్గలేదు. కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, అందరికీ ఒట్టించాడు. మరి జనాలకి ఏమవుతుంది? ఈ సీట్లు పోతుంటూ ఎన్నాళ్ళు భరిస్తాడు? కొంతమంది కులం పేరుతో భరించారు, కొంతమంది మతం పేరుతో భరించారు, కొంతమంది ప్రాంతం పేరుతో భరించారు. మనోడే అన్నట్టుగా రాను ఎప్పుడేస్తుంటే ఎన్నాళ్ళు భరింతారు? 3 రాజ్యాలు అంటే కూడా కొంతమందికి ఆనందం కలిగింది. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ ప్రచారం చేసుకుని ఎలా చేసాడు. 3 రాజ్యాలు అన్నాడు. 3 రాజ్యాలు అంటే కొంతమంది ఆనందించారు, వీళ్ళు ఎవరికో ఒకరికి దెబ్బ అయిపోయారు అనుకున్నారు. ఆనందం అసలు టోటల్ స్టేట్ సర్వనాశనం అయిపోతుంది అనుకోలేదు. ఇసుక ఫ్రీగా వచ్చిందనేమో అమ్మకం పెట్టాడు, అసలు దొరకకుండా చేశాడు. వాళ్ళకి దాని మీద ఆధారపడిన వాళ్ళు అందరూ కూడా ఒక రకంగా సూసైడ్ చేసుకున్నారు చాలా మంది. మద్యం అయితే ఇక దారుణం, ఇక మామూలు ఇల్లు ఒళ్ళు 2 బళ్ళు అయిపోయింది. ఇక ఈ పైకి కనిపించకుండా అంతర్గతంగా రాష్ట్రానికి చీడబట్టినట్టు పెట్టి, అంటే క్యాన్సర్ వ్యాధి కొన్ని కనపడతాయి పైకి, కొన్ని కనపడవు, అలాగే అలిమేసుకుని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి భవిష్యత్తు లేకుండా చేసాడు. అటు అప్పులు ఊపులో నెట్టేసాడు అన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో అందరికీ సెగ తగిలింది. ఫైనల్గా ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఇంకా ఉరేసినట్టు అనుకున్నారు. ప్రజలు ప్యానిక్ అయిపోయారు, ఉన్మాదంలో గెలిపారు జనం. వీడు వద్దురా బాబు ఇంటి ఎలాగైనా ఇంటికి పంపించాలనుకున్నారు. ఇవన్నీ ఊహించలేదు అతను. ఏమనుకున్నాడు? నా చేతిలో పోలీసు ఉంది, నా చేతిలో కలెక్టర్లు ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, పైన ఉన్నవాడు ఉన్నాడు, ఈడీ ఉంది, ఐటీ ఉంది, పైన ఉన్నవాడు చేతులు ఈడీ ఐటీ అన్నీ ఉన్నాయి. ఒక రకంగా అన్ని వ్యవస్థలను చేతిలో పెట్టుకున్నాను. ఒకవేళ ఎవరైనా లొంగపోతే డబ్బులు పారేద్దాం, లేదంటే వాళ్ళని దుష్ప్రచారం చేద్దాం, వాళ్ళ మీద కేసులు పెడతాం, రకరకాలుగా
ఎలా అయినా లొంగ తీసుకున్నాడు. ఉమ్, అలా చేయొచ్చు అనుకున్నాడు. దొంగ ఓట్లు వేయించుకోవచ్చు అని దొంగ ఓట్లు నమోదు చేయించాను. అది కుదరలేదు. అరాచకం చేద్దాం కూడా కుదరలేదు. తిరగబడ్డారు జనం. పోలీసులు లేకపోతే ఇలాంటి వాళ్ళందరూ సగం సగం అయిపోయారు. ఎలక్షన్ కమిషను హ్యాండ్ ఇచ్చింది. పైన మోడీ ఏకంగా అవతల వాళ్ళతో పక్కకి వెళ్ళిపోడు. ఇలాగా అతనికి అన్ని ఎదురు తిరిగేసింది. కాలం కలిసి వచ్చినప్పుడు ఏమవుతుంది, నడిచి వచ్చి కొడుకు పుడతాడు. అవును. కర్మగాలి కాలం కలిసి రాలేదు అనుకోండి, కర్మ పరిస్థితి అంటారు. అలాంటి పరిస్థితి వచ్చింది. దీన్ని ఊహించలేదు అతను. అయినా సరే దింపుడు కళ్ళు వాస, కింద బండ నేనే పై చేయి అన్నట్టుగా ఉంది. ఎన్నికల రోజు వరకు చూశారు. ఉమ్, వాళ్ళకి బుద్ధి లేక ఒళ్ళు కొవ్వెక్కిపోయి. కానీ గత సంవత్సరం ఏం జరిగింది, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవును. చెప్పు తీసుకొట్టారు జనం, కాండ్రించి ఉమ్మేశారు. ఉమ్, 108 నియోజకవర్గాల్లో నువ్వు అలా మా పనికిరావరా బాబు అని చెప్పారు. దానికి తోడు లోకేష్ గారు పాదయాత్ర, చంద్రబాబు నాయుడు గారు ఇంచుమించు ప్రతి గుండె తలుపు తట్టుడైనా. అవును. ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ గారు ముప్పేట దాడి జరిగింది జగన్మోహన్ రెడ్డి మీద. అతన్ని చీల్చి చెండాడేశారు. ఆపరేషన్ చేశారు, శస్త్రచికిత్స చేసి లోపల కత్తులు కటార్లు పెట్టి కుట్టేశారు. అతను ఎలా ఊపిరాని పరిస్థితుల్లో తీసుకొచ్చారు. ఎలక్షన్ అయిపోయింది. ఎలక్షన్ నాడు అరాచకం చేద్దామని చూశాడు. ఇంకా అతను నమ్మకం ఏంటి, నేను బటన్ నొక్కాను కదా, నాకు వాళ్ళందరూ ఓట్లు వేస్తాను అన్నాడు. ఖచ్చితంగా బటన్ నొక్కినట్టు ఓట్లు వేస్తాను, నీ బాబు సొమ్ము ఎత్తే వేస్తారు ఓట్లు. నువ్వు ఊరు పసుపు ఊరుకోకుండా పేరెంట్ చేస్తా, ఇదంతా మాకు పెట్టావు కదా, నువ్వెవడరా క్లెయిమ్ చేసుకుంటాం కాబట్టి. ఇదే ఇతనే మొదలెట్లేదు కదా, గతంలో ఉంది, రేపు కూడా ఉంటుంది. సంక్షేమం బటన్ సృష్టించింది ఏం లేదు. అప్పులు తెచ్చేవాడు, అప్పులు అని తెచ్చేవాడండి, ఉన్నదాంతో ఇవ్వచ్చు. అప్పులు తెచ్చి ఇచ్చానని తెలుగుదేశం వాళ్ళు అవివేకంగా తెలుగు తక్కువగా మాట్లాడుతున్నారు. అప్పులు తెచ్చేవాడు పెట్టి అంటే బాగా అప్పులు తెచ్చి కూడా బాగా ఇచ్చాడని చెప్తున్నారు వీళ్ళు సన్నాసులు. అది చెప్పకూడదా, నువ్వెవడరా నువ్వు క్లెయిమ్ చేసుకుంటాం పెట్టి. ఇప్పుడు ఉంది రేపు ఉంటుంది. నీకు గతం కంటే నువ్వు ఇచ్చానంటున్నావు, నీకన్నా బాగా ఇస్తానంటున్నారు. అది నీ క్రెడిట్. నీ సొంత సొమ్ము, మీ తాత మీ నాయన సంపాదించిన సొమ్ము 10 రూపాయలు ఇచ్చేవి ఎవరికన్నా. తెలుగుదేశం వాళ్ళు ఇచ్చారు, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవలు చేస్తున్నారు. లోకేష్ గారు, చంద్రబాబు గారు ఎవడన్నా కష్టం వచ్చిందంటే జైలు నుంచి డబ్బులు ఇస్తారు, సొంత డబ్బులు, వాళ్ళ పార్టీ డబ్బులు ఇస్తారు. పవన్ కళ్యాణ్ గారు తన సినిమాలో నటించి తెచ్చిన డబ్బులు ఇస్తూ ఉంటాడు. నువ్వు ఎప్పుడన్నా ఇచ్చావా? అలా ప్రశ్నించాలి వీళ్ళు, అలా మాట్లాడరు వీళ్ళు. అప్పులు తెచ్చి ఇస్తున్నాడు, భలే వాళ్ళు పెట్టినారు. టీడీపీ వాళ్ళు కూడా చాలా మంది మాట్లాడేవాడిని. అదేమో తెలగలుతుంది ప్రజల్లోకి, మన కోసం అప్పులు తెచ్చి ఇస్తున్నాడు అనుకుంటారు. వాళ్ళకే అర్థమైంది. అప్పులు తెస్తే రేపు పొద్దున్న తీర్చవలసింది వీళ్ళకి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎవడు అప్పు తీసుకునేవాడు 199 మంది రేపు తీర్చి రోజు గురించి ఆలోచించరు. అవును, తీర్చి రోజు గురించి ఆలోచిస్తే అప్పే చేయడు అవడం. కాబట్టి ఆ ఆలోచన ఉండదు. ప్రజల మైండ్ సెట్ అలా ఉంటుంది. వాళ్ళ చేతిలో ఏం పడుతుందో చూసుకుంటాడు అంతే. వీళ్ళు దాన్ని ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం వీళ్ళకి ఉంది. అది చేతకాలేదు వీళ్ళకి, అర్థమైందండి. అది అయినా సరే వాళ్ళ అదృష్టం ఏంటంటే అది మరుగున పడిపోయింది. వీళ్ళు కూడా సంక్షేమ పథకాలు బాగానే ప్రకటించారు. ప్రజలకు ఏమైందంటే ఎవడన్నా ఎత్తాడు, వాళ్ళు బాబు సొమ్ము ఇవ్వట్లేదు, ఎవడన్నా ప్రజల సొమ్మే మన సొమ్ము మనకి ఎత్తాడనేటువంటిది వీళ్ళు కూడా ప్రకటించినట్టుగా తేలికైపోయింది. అయితే పెన్షనర్ల విషయంలో చంద్రబాబు నాయుడు గారు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చాడు. అలాగే ఏప్రిల్, మే, జూన్ నుంచి పెంచిన పెన్షన్ మీకు అమలు అవుతుంది. జూలై 1వ తారీఖున మీకు 7,000 ఇస్తామని చెప్పాడు. ఆ ఒక్కటి చాలా పెన్షనర్ల నుంచి 80% ఓట్లు టీడీపీ కొల్లగొట్టేసింది అంతే. మహిళలు బస్సు ఫ్రీ ఇలాంటివన్నీ తెలంగాణలో చూస్తున్నారు, వాళ్ళు కూడా వస్తాయని అనుకుంటున్నారు. అది ఎంత ఉపయోగం అనేటువంటి వాళ్ళకి అనుభవంలోకి వచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే పట్టణాలకు సమీపంలో ఉన్న గ్రామాల నుంచి పట్టణాలకి పనులకు కానీ, ఉద్యోగాలకు కానీ, చదువుకోవడానికి కానీ, లేదా ఆసుపత్రి వైద్య నిమిత్తం కానీ ఏ విషయంలో పట్టణాలకు వచ్చినా రూపాయి ఖర్చు ఉండదు. వాళ్ళకి అన్న క్యాంటీన్లో భోజనం చేస్తారు, ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్, హ్యాపీగా వాళ్ళకి నెలకు 2,000 మిగులుతాం ఒకరికి. సామాన్యుడు హౌస్ మెయిడ్లు ఇప్పుడు నగరాల్లో పట్టణాల్లో ఉన్న హౌస్ మెయిడ్ ఒక చోట నుంచి ఒకటికి వెళ్ళాలన్నా, లేకపోతే షాపింగ్ మాల్లో పనిచేసే వాళ్ళు, రకరకాల చిన్న ఉద్యోగస్తులు ఉంటారు కదా, వీళ్ళందరికీ చాలా మేలు జరుగుతుందండి. అలాగే 1,500 ఎంతమంది ఉంటే అంతమంది ఆడపిల్లలు, అది చాలా వర్కౌట్ అయింది. 3 సిలిండర్లు ఇవ్వటం, ఇదన్నీ వాళ్ళకి కళ్ళు తెరుచుకునేటప్పటికి మన ఈ బటన్ నొక్కడం వల్ల వచ్చేస్తాయని కళ్ళు మూసిపోయి ఉన్నారు. అందరిని అదే మత్తులో పెట్టాడు. ఈ వాస్తవానికి వచ్చేటప్పటికి దీనికి తోడు ఈ ఓన్లీ పప్పు బెల్లాల పంపకం మీద కాదు, జనాలు పోల్చి చూసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది, జగన్మోహన్ రెడ్డి పరిపాలన. అవును, చంద్రబాబు నాయుడు గారి సంక్షేమం అర్థవంతమైంది, ఉపయోగపడేది. ఎవరైనా చనిపోయిన చంద్రన్న బీమా ఉండేది. అవును, ఎంత ఉపయోగం అది. 5 లక్షల కుటుంబం ఎవరైనా చనిపోతే, ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షలు ఇచ్చారు. సహజంగా చనిపోతే కూడా 2 లక్షలు ఇచ్చారు. అది కూడా మట్టి ఖర్చులు. అసలు ఎవరైనా చనిపోతే ఇమీడియట్ గా అర్జెంట్ గానే
చనిపోయిన బాధ కంటే కూడా జైల్లో డబ్బులు లేవనుకోండి, ఇది ఎలా మట్టికొచ్చి ఎలాగరా బాబు, ఎలాగ పంపించాలనేటువంటి బాధతో నలిగిపోతాడు మనిషి. అవును. అలాంటి దాన్ని నుంచి ఉపశమనం కలిగించి చంద్రన్న బీమా అనేటువంటిది అనేక కుటుంబాల్లో వాళ్ళు బాధను తగ్గించింది. అవును. ఇది ఇప్పుడు లేదు, ఎత్తేసాడు అతను. అవును. తర్వాత ఎస్సీ కుర్రోళ్ళకి శుభ్రంగా కార్లు అవి కొనుక్కుంటా లోన్లు ఇచ్చి మరి హ్యాపీగా ఆత్మవిశ్వాసం, ధైర్యంగా, ఆత్మగౌరవ, అభిమానంతో బతుకుతున్నారు. అవును. అదేం లేకుండా వాలంటీర్ ఉద్యోగం ఇచ్చి వాళ్ళందరినీ కూడా తిప్పుకుని వాళ్ళ యుద్ధాలకి దెబ్బలాటలకి వాడుతుంటే అసలు కార్పొరేషన్‌లో పేరు చెప్పి అప్పులు తెచ్చి ఇది చేయడం తప్ప, ఈ మనిషి కార్పొరేషన్ తోటి ఎక్కడ సంక్షేమం అమలు చేసింది లేదు అన్నట్టుగా. అసలు ఈ అభివృద్ధి అనేటువంటిది ఆవిడ దూరంలో పెట్టాడండి. అసలు ఒక్క రూపాయి అభివృద్ధి మీద వాడలేదు. హ్మ్. ఏమన్నాడంటే డబ్బులు ఇస్తారు, ఓట్లు వేస్తారు అనుకున్నాడు. అవును. ఇప్పుడు వీరప్పని కూడా ఏం చేసేవాడంటే, ఇప్పుడు సర్వమంగళమో కోరమంగళం ఏదో మంగళం ఆడమంలో ఉండేవాడు అతను. ఉండి ఎర్రచందనం దొంగలు కొట్టేసి అమ్మేసుకుని, అవును. ఏనుగులు చంపేసి ఏనుగుదంతాలు అమ్మేసుకునేవాడు. అక్కడ ఓ 4, 5 గూడాలకి వాళ్ళకి పాడేసుకుని డబ్బులు కట్టండి. వాళ్ళు ఇతను జాతకం చూసుకునేవారు. అవును. అలాగా అనుకున్నాడు అతను. హ్మ్. అది ఎన్నాళ్ళు సాగుద్ది అలాగా. ఇప్పుడు వీరప్పనైనా ఏనా దేశభక్తుడా, అవును. దేశానికి సేవ చేశాడా, ఆడు బతకడం కోసం, ఆడు దాక్కోవడం కోసం చేశాడు. ఆ నువ్వు అంతే, నలుగురిని కాపాడుకొని చేసాడు అంతే నీ తప్ప. కేసులు తప్పించుకోవడం కోసం, నీ సంపద పెంచుకోవడం కోసం, ఈ దేశంలో ఉన్న ప్రధాన నగరంలో ఒక ప్యాలెస్ కట్టుకోవడం కోసం చేసావు. హ్మ్. నువ్వు ప్రజలు ఉద్ధరించడం కాదనేటువంటి ప్రజలకు అర్థమైంది. వీడు మోసగాడరా బాబు, వీడు దొంగడరా బాబు, వీడితో అంటే ప్రమాదం రా బాబు, ఆఖరికి మన భూములు తప్పేసినా ఉన్నాడు, లేకపోతే మన భూమి పట్టాల మీద అతని ముఖం ఏంటి, మన భూములు అతని ముఖం ఉన్న రాళ్ళు ఏంటి, జనన మరణ ధ్రువపత్రాల మీద అతని ముఖం ఏంటి, ఈ ముఖాన్ని చూస్తాను మామూలుగానే పాపం అంటుకుంటుంది, ఇతను చూస్తే రోజు ఎక్కడ చూడండి బాబు అనుకున్నారు. వద్దనుకున్నారు అంతే. తిరుగుబాటు చేశారు. ఈ అరాచకాలు, దుర్మార్గాలు ఎవడైతే నిందితుడు ఉన్నాడో, ఎవడైతే బాధితుడు ఉన్నాడో ఆ నిందితుడిగా చేర్చడం. ల్యాండ్ సర్వే వల్ల బాగుపడింది ఎవరంటారు కంప్లీట్ గా? ఖచ్చితంగా వాళ్ళ తాలూకులు ఉంటారండి. హ్మ్. వాళ్ళని పెట్టుకున్నాడు. హ్మ్. రాష్ట్రాన్ని 3 భాగాలుగా విభజించి 3 రెట్లుగా అప్పచెప్పాడు. అవును. శుభ్రం కుమ్మేసుకుంటారు బాబు అని. హ్మ్. వాళ్ళు కుమ్మేసుకుని ఇటు తెచ్చి ఇచ్చేస్తారు అంతే. మద్యం మీద అంతే. ఏది కూడా అతను సంపాదన కోసం, పదవిని, అధికారాన్ని ఏం చేశాడంటే తన పెత్తనం కొనసాగించడం కోసం, కక్ష తీర్చుకోవడం కోసం, తన కేసుల నుంచి కాపాడుకోవడం కోసం, సంపద పెంచుకోవడం కోసం అతను ఉపయోగించుకున్నాడు. హ్మ్. చాలా తెలివిగా, సమర్థవంతంగా ఆ విషయంలో తెలివితేటలు ఉన్నాయి. జాగ్రత్తగా వాడుకున్నాడు. ఇప్పుడు రేపు దేశం వదిలేసిపోతాడు గ్యారంటీగా. లండన్ వచ్చాడు. హ్మ్. ఇప్పుడు మీరు ఏదైనా ఇల్లు కొనుక్కోవాలన్నా ఇంకో ఇంట్లోకి మారదామని ఏం చేస్తారా, ఇల్లు ఎలా ఉందో చూసుకుంటాం వెళ్తారా. శుభ్రంగా వాటర్ గీటర్ అన్ని బాగున్నాయి, పరిసరాలు బాగున్నాయి లేదు చూసుకుంటే, అది కొనుక్కోవాలనుకుంటే ఆ ఏరియా ఎలా ఉందో ఏంటో చూసు. అలాగే అతను ఒక దీవి ఏదో కొనేసుకుంటాడు, హ్మ్. అక్కడ పోతాడు ఇవన్నీ పట్టుకుని. ఆల్రెడీ తరలించేసాడు కంటైనర్లు గట్ట డబ్బులు వెళ్ళుకుని హ్మ్. పట్టుకున్నారన్నారు కదా, అవన్నీ అవును. అతనే అయ్యి ఉంటాయి. ఏదో రూపంలో పంపేస్తారు. వీళ్ళందరూ దొంగోళ్ళే కదండి. హ్మ్. దొంగోళ్ళతో మంచి స్నేహం ఉంటుంది వాళ్ళకి. అన్ని వైపులా రూపాయికి లొంగ నోటు, రూ. 10, రూపాయల లొంగ నోటు, లక్ష లొంగ నోటు, 10 లక్షలు లొంగ నోటు, ₹1,00,00,000 పడతాడు. ఎవడన్నా చెవులు మెదిలిపోతాయి కదా డబ్బులు అంటే, అందరూ అవును. తయారైపోయారు. పైగా దాని మీద నిఘా లేదు, పైన నోటు మీద పట్టించుకోడు. హ్మ్. కాబట్టి ఏమవుతుందంటే విచ్చలవిడితనం వచ్చేసింది, బరితెగించేసి ఉన్నారు. కాబట్టి అతనికి అనుకూలమైన వాతావరణం ఏర్పడింది. టక్కుమని వెళ్ళిపోతాడు దేశం నుంచి. రేపు వెళ్ళాడు, రేపు 1 తారీఖున 2 తారీఖున వస్తాడు, హ్మ్. రిజల్ట్ చూసుకుంటాడు. రిజల్ట్ చూసుకున్న తర్వాత సైలెంట్ అయిపోతాడు. ఇప్పుడు అతన్ని చూసుకుని ఎగిరిన వాళ్ళు ఏమైపోతారు. అందుకని నేను ఏం చెప్తానంటే, సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చెప్పినా హ్మ్. అతను చెప్తాడు. అతను దెబ్బలాటలు ఆడంటే గొడవ చేయండి అంటాడు. హ్మ్. ఎవడో చేయడు. తెలుసా మీకు? అవును. కౌంటింగ్ ఏజెంట్ల కింద వెళ్ళిన వాళ్ళకి ఎప్పుడైతే తమ ట్రెండ్స్, తమ దిగజారిపోతున్నాం, ఓడిపోతున్నాం తెలిసిన తర్వాత పిల్లిలో జారుకుంటారో, లేదంటే సైలెంట్ అయిపోతారు. హ్మ్. లేదా అవతల పార్టీ వాళ్ళతో క్లోజ్గా మాట్లాడేసి సరదాగా జోకులు వేసేసుకుంటారు. లేదంటే ఆ క్షణం గడిచిన తర్వాత మన నుంచి అధికారం వాళ్ళ చేతిలో పడుతుంది, తొక్కి హ్మ్. నార లాగేస్తారు. ఇప్పుడు నీ కోసం వాళ్ళు ఇంత గొడవ పడతారు. ఇప్పుడు వరకు చేసింది చాలా ఎక్కువైపోయింది. ఇప్పుడు వాళ్ళు బిక్కు బిక్కుమంటా ఉన్నారు. హ్మ్. తెలుగుదేశం వాళ్ళు చాలా మంచోళ్ళు అవును. అనుకోండి మీరు. వాళ్ళు కూడా నిన్న చూశారు కదా పిన్నెల అవును. రామకృష్ణారెడ్డిని, అక్కడ కాసు మహేష్ రెడ్డిని వాళ్ళని చూశారు కదా, అక్కడ తాడిపత్రిలో చూశారు కదా. నాయకుడు అనేవాడు వీళ్ళని కంట్రోల్లో పెట్టడం వల్ల ఈ రోజు ఇలాగ ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు వాళ్ళందరూ పగ్గలేసి ఆపాడు. క్రమశిక్షణతో ఉండటం వల్ల ఆపాడు. ఎందుకంటే చంద్రబాబు గారు మళ్ళీ ఈయనే తిడతాడు మళ్ళీ అవును. ఇప్పుడు వాళ్ళు ఆయన కూడా చూసి చూడండి వదిలేసేయడం కూడా ఏమవుద్ది. కాబట్టి వాళ్ళకు కూడా స్పృహ వచ్చింది. హ్మ్. వాళ్ళు చేసిన తప్పులు తెలుస్తా ఉన్నాయి. చాలా హ్మ్. మంది సైలెంట్ అయిపోయారు. నాయకులందరూ సైలెంట్ అయిపోయారు. హ్మ్. ఒకళ్ళిద్దరే. ఇప్పుడు నోరు తెరిస్తే డ్రైనేజ్ పంపు వచ్చేది కొంతమంది. హ్మ్. మొత్తం అవును. డ్రైనేజ్ మొత్తం ఎత్తే ఎలాంటి స్మెల్ అవుతుందో అలా వచ్చేది. నాని హ్మ్. ఇలాంటి వాళ్ళందరూ. వాళ్ళు ఏమన్నా మాట్లాడుతున్నాడా? ఎవరు మాట్లాడట్లేదు. ఇప్పుడు ఎవడో ఒకళ్ళిద్దరు మాట్లాడుతున్నారు. వాళ్ళు అది కూడా మాట్లాడుతూ మానేశారు. ఎందుకంటే వాళ్ళకి భవిష్యత్తు అర్థమైపోయింది. హ్మ్. ఇప్పుడు దీనికి ప్రత్యేకించి పెద్ద యంత్రాంగము, దీనికి ఒక సర్వేలు ఏం అవసరం లేదు. హ్మ్. ఈ మొఖం చూసి ఎవడేస్తాడండి ఓటు? హ్మ్. ఎందుకేస్తాడు? నువ్వు చేసిన పరిపాలన అలాగ అంత దరిద్రంగా ఉంది. హ్మ్. ఒకవేళ నువ్వు పథకాలు ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారు?
ఈ రాష్ట్ర జనాభాలో వాళ్ళు ఎంతమంది ఉంటారు? అవును. నీ పథకాలు తీసుకున్నవాడు పైగా అతను ఏదో లెక్కలేసుకుంటు వారు ఇంట్లో ఉన్నారు, లేకపోతే సాహిబులు ఉన్నారు, లేకపోతే అందులో బీజేపీ ఉందని అందరూ తోలు ఇచ్చేసే కదా నువ్వు. కులాలు మతాలు తర్వాత సంగతి తర్వాత కులం చూసుకుందాం. చూడడం మతం చూడడం అంటాడు వాళ్ళందరి మాట్లాడితే ఎక్కడికి వెళ్ళినాను. ఇప్పుడు ఆయన లెక్క ఆలోచిస్తాం. ఆ, ఆయన లెక్క ఆలోచిస్తే కూడా ముందు పంపించి తర్వాత చూసుకొచ్చారు బాబు అనుకుంటున్నారు. అలాంటి పరిస్థితి వచ్చింది. ఉమ్, ఎలాంటి ఈక్వేషన్ వేసినా అతను సింగిల్ డిజిట్ పరిమితం అవుతాడు. రకరకాల లెక్కలు చెప్తున్నారు, సర్వేలు అయ్యింది. ఉమ్, అతనికి నాట్ ఈవెన్ సింగిల్ డిజిట్, అంటే సింగిల్ డిజిట్లో హైయెస్ట్ నెంబర్ 9, అది ఉమ్, దాటి వస్తే అతనికి లైఫ్ టైం అచీవ్మెంట్. ఉమ్, అంత బాగా వచ్చినట్టు అనమాట. చాలా సంతోషించాలి. అంటే ప్రజల్లో ఇంకా పాడు బుద్ధి పోలేదని అనుకోవాలి మనం. ఉమ్, ఎందుకంటే ఎంత దుర్మార్గం అరాచకం చేసిన వాడికి 7 సీట్లు 10 సీట్లు ఇచ్చారంటే 10-15 సీట్లు ఇచ్చారంటే ఉమ్, వాళ్ళందరికీ వైద్యం చేయించాలా. అంత ప్రమాదకరమైన వ్యక్తి లేడు. అసలు ఈయన గురించి మాట్లాడినా, ఇతను మంచోడన్నా, ఇతని వైపున ఉన్నా, ఇతను అభిమానించినా, ఇతనికి సపోర్ట్ చేసినా, ఇతను రావాలని కోరుకున్నా, వస్తాడని చెప్పినా, రావాలనుకున్నా ఉమ్, వాళ్ళందరినీ కూడా మనం ప్రత్యేకించి క్వారంటైన్ చేయాలి ఉమ్, రాబోయే ప్రభుత్వం. వాళ్ళందరూ కూడా ఆంధ్ర ద్రోహులుగా ముద్రేసి వాళ్ళందరినీ కరోనా పేషెంట్ని ఎలాగైతే దూరం పెడతారో డేంజర్ అని అవును. అలా వీళ్ళు అలాగే పెట్టాలి. పెట్టకపోతే మిగతా సమాజం పాడైపోద్ది. ఉమ్, ఇప్పటికైనా చర్యలు వైరస్ తీసుకుంటే కన్నా దారుణమైన వాళ్ళు అంటారు. మీరు రాష్ట్రం అభివృద్ధి చెందాలి, భవిష్యత్తు బాగుండాలి, పిల్లలకు ఉపాధి దొరకాలి, ఎవరి పిల్లలు వాళ్ళ సొంత ప్రదేశాల్లో ఉద్యోగం చేసుకోవాలి, వ్యవసాయదారుడు బాగుండాలి, పండించిన పంటకి వెంటనే డబ్బులు రావాలి, సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి ప్రాజెక్టులు పూర్తి అవ్వాలి, అమరావతి రాజధాని రావాలి, మన ఆత్మగౌరవం పెరగాలి, ఆత్మవిశ్వాసం పెరగాలి. ఇవన్నీ కావాలంటే, ఉమ్, పెట్టుబడులు రావాలంటే ఇప్పుడు ఈ రోగాలు ఏం లేకుండా చూసుకోవాలి. వీళ్ళందరూ క్వారంటైన్ చేసి వీళ్ళందరినీ పక్కన పెట్టి సమాజం దూరంగా పెడితే మిగతా పనులు సక్రమంగా జరుగుతాయి. నీ ఒంట్లో రుగ్మత ఉండి, నీ ఒంట్లో రోగక్రిములు ఉంటే నువ్వు హుషారుగా ఎక్కడ ఉండగలవు? ఉమ్. ఉత్సాహంగా పనిచేయలేవు కదా. ఇది అంతే. ఫైనల్ గా కూటమికి ఎన్ని సీట్లు వస్తాయంటారు? కూటమికి నేను ఎన్ని వస్తాయి చెప్పనండి. జగన్మోహన్ రెడ్డికి వస్తే చెప్తాను 9 సీట్లు దాటితే చాలా సూపర్. అంటారు. అసలు అద్భుతం అన్నమాట, లైఫ్ టైం అచీవ్మెంట్ అంతే. దీనికి అంటే ప్రజలు కూడా డెఫినెట్గా ఎలాగ ఆలోచించారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎవరికైనా ఇప్పుడు ఒకటండి, మీకు ఏమైనా చేయనివ్వండి, మీకు బ్రహ్మాండని భోజనం పెట్టి హాయిగా మంచి వసతి ఉన్న గదిలో పడుకోబెట్టినా మీ గదిలో కొండసెలవులు పడుతుంది, మీరు పడుకోగలరా? ఎంత పడుకుంటామండి. అంతే. పథకాలు తీసుకున్న వాళ్ళు కూడా అంతే. వాళ్ళకి ఏంటి పథకాలు ఇస్తే మాట సుఖం ఏముంది? ఇప్పుడు 1 లక్ష సబ్బు బిళ్ళ పట్టణంలో 10 రూపాయలు అయితే పల్లెటూరులో 5 రూపాయలు ఉంటుంది కదా. అవును. అక్కడెక్కడ 10 రూపాయలే కదా. అవును. ఇప్పుడు పల్లెటూరులో పేదవాడు ఎవడున్నాడండి? 2 వీలర్ లేని వాళ్ళు కానీ 3 వీలర్ 4 వీలర్ లేని వాళ్ళు ఎవరున్నారు? ఇంటికి ఏసీ లేని వాళ్ళు ఎవరున్నారు? కరెంటు బిల్లు మీకు నాకు డిఫరెన్స్ ఏమైనా ఉందా? అవును. అందరూ ఇప్పుడు ఆ కరోనా దెబ్బలు అందరికీ సమానంగా తగులుతున్నాయి అవును. కదా. కాబట్టి ఇతను వద్దని అందరూ ఏకగ్రీవం తీర్మానం చేసి అందులో తిరుగుబాటు చేశారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఆ సన్నాసులకు తెలియని ఒక విషయం ఉంది. ఏంటంటే 2019లో వాళ్ళ విజయం వాళ్ళ బలం కాదు, వాపండి అది. ఎలాగంటే 20 లక్షల ఓట్లు తొంగోట్లు ఉన్నాయి అప్పటికి. రకరకాల అవును. కారణాలతో చచ్చిపోయిన వాళ్ళు, వాళ్ళు జాయిన్ చేసినవి, ఊళ్ళు మారిపోయిన వాళ్ళు, అన్నీ ఇప్పుడు అలాగే ఉండిపోయినాయి. వాటిల్ని ఉద్యోగస్తులు 2 చేతులతోటి వేసేమని వాళ్ళే ఒప్పుకున్నారు. అవును. జగన్మోహన్ రెడ్డికి ప్రతి బూత్ నుంచి 50 నుంచి 200 ఓట్లు వేశారు. 200 బూత్లు ఉంటాయి ఒక్కొక్క నియోజకవర్గానికి. అంటే మీకు వీళ్ళు 10,000 12,000 లోపు గెలిచిన వాళ్ళందరూ కూడా ఓడిపోయినట్టు. ఏళ్ల పుణ్యమే. ఇవాళ వాళ్ళందరూ పూర్తిగా వ్యతిరేకంగా మారిపోయారు. అప్పుడు చేసినట్టుగా 2 చేతులతో ఓట్లు వేయకపోయినా కనీసం తెలుగుదేశం పార్టీ కూటమికి హాని చేయలేదండి. అలాగే జగన్మోహన్ రెడ్డి మేలు చేయలేదు. వాళ్ళందరూ కూడా కూటమికి అనుకూలంగా 90% మంది వేశారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కూటమికి అనుకూలంగా వేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ తెలుగుదేశం వాళ్ళు ఏం చేయాలి, చాలా తెలివిగా వ్యవహరించారు. ఈ విషయంలో మాత్రం మెచ్చుకోవాలి. ఇప్పుడు వాళ్ళు దొంగ ఓట్లు తిరుపతి ఉప ఎన్నికప్పుడు దొంగ ఓట్లు జాయిన్ చేశారు కదా. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే లబోదీపోమని గొడవ పెట్టేశారు. దొంగ ఓట్లు జాయిన్ చేశారు. అలా రభస చేసేసారు. ఎలక్షన్ కమిషన్ కూడా వారు బాబు గోలెంతరో బాబు తీసేశారు. తీసేసిన వెంటనే మా ఓట్లు తీసేశారు బాబు అని గొడవ పెట్టారు. అప్పుడు మళ్ళీ జాయిన్ చేసుకున్నాను. అప్పుడు ఏం చేశారు, హైదరాబాద్లో ఉన్నవాళ్ళు, తమిళనాడులో ఉన్నవాళ్ళు, కర్ణాటకలో ఉన్నవాళ్ళు అక్కడ ఓట్లు వేసేసిన తర్వాత ఇక్కడికి వచ్చారు. వాళ్ళే తుఫాన్ లాగా సునామీలాగా వచ్చి మొన్న ఇతని ఇంటికి పంపడానికి కార్యక్రమం పూర్తి చేశారు. ఇది తెలియక ఇది అన్నీ చూసి ఇదంతా ఎప్పుడు తెలిసిన వాళ్ళకి ఎలక్షన్ మొదలైపోయిన సగం అయిపోయిన తర్వాత క్షవరం అయిన తర్వాత వివరం అవుతుంది కదా. అలాగ వచ్చింది వాళ్ళకి. అప్పుడు బయలుదేరారు దెబ్బలాటలకి. తుక్కు ర్యాగ్ కొట్టే తరివిదని కొట్టారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు గురించి వైసీపీ నానా రథం తీసి ఏకపక్షంగా వ్యవహరిస్తుంది అని చెప్పి అంటున్నారు. అదేనండి. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఆర్ఓల సంతకం అవి ఉంటాయి కదా, ఆథరైజ్డ్ సంతకాలు లేకపోతే ఇన్వాలిడ్ చేయాలంటున్నారు. వీళ్ళు ఏం చేశారు, ఉద్యోగస్తులు వ్యతిరేకంగా ఉన్నారని వాళ్ళు ఏం చేయాలి, ఉద్యోగస్తుల్ని ఎన్నికల విధుల్లో లేకుండా చేద్దామని చూసాడు. వాళ్ళు బతుకంతా ఫ్రాడేనండి.
అస్సలు ఫెయిర్ గేమ్ అవును. ఫౌల్ గేమ్ ఆడదాం చూస్తుంటా. అది అన్నిసార్లు సాగదు కదా. అవును. ఎలక్షన్ కమిషన్ అసలు వాళ్ళే చేస్తారన్నారు. వాలంటీర్‌ని అప్పుడు సచివాలయంలో వాళ్ళు మరి పెట్టి ఓట్లు వేయాలి కదా. ఎలక్షన్ బ్యాలెట్ చేసుకుందామని చూసారు. ఇదివరకేటి పోస్టల్ బ్యాలెట్ అంటే వాళ్ళ దగ్గర తీసేసుకుని వాళ్ళు వేసుకునేవారు. అవును. ఇప్పుడు వీళ్ళే వేసారు స్వయంగా. హ్మ్. పైగా కసి మీద ఉన్నారు. హ్మ్. ఎవరి ఓటు వాళ్ళు ఇవ్వడానికి ఎప్పుడేసి తినేసారు. ఇక్కడంటే అక్కడ, అక్కడంటే ఇక్కడ అలా హ్మ్. తిప్పేస్తే ఇంకా కసి పెరిగిపోయింది వాళ్ళకి. దెబ్బలాడి మళ్ళీ సాధించుకున్నారు. హ్మ్. చూసారా? ఎప్పుడు వాళ్ళు జరగనంత అలా పోలింగ్ వదిలేసినా జరిగింది. ఏదో రకంగా ఎదురు. వాళ్ళు కెలికి ఎగి పడుకున్న గుర్రం లేపి తన్నించుకున్నారు వాళ్ళు. అవును. ఇప్పుడు మళ్ళీ ఆ ఓట్లు వెనక డిస్క్వాలిఫై చేద్దాం చూస్తారు. హ్మ్. మీకు నిజంగానండి రేపు ఎన్నికలైన తర్వాత చాలా మంది రాష్ట్రం విడిచిపెట్టి పారిపోవాలి. హ్మ్. ఎవరో అధికారులు గాని, రాజకీయ నాయకులు గాని. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అయితే ఫలితాలు ప్రకటన అయిపోయిన తర్వాత మనిషి కనపడటం అనుకుంటున్నాను నేను. హ్మ్. ఎక్కడో చోట దాక్కుంటారు పోయి. లేదంటే వాళ్ళు మాట్లాడిన మాటలకి అందరికి మనలాంటి వాళ్ళకే ఒళ్ళు మండిపోతుంది. అవును. ఏంటంటే ఇలా పేలుతున్నాడు అనిపిస్తుంది. అటువంటిది వాళ్ళ పార్టీలో వాళ్ళు ఊరుకుంటారా? ప్రత్యక్షంగా వాళ్ళ వల్ల నష్టపోయిన వాళ్ళు, బాధపడ్డ వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? కాబట్టి ఎవడైనా సరే అయ్యింది అది అయిపోయింది. ఎలక్షన్ అయిపోయింది. ఇంక ఓవర్ యాక్షన్ ఆపి జాగ్రత్తగా ఆ ఫలితాల కోసం వేచి చూడటం. హ్మ్. డెఫినెట్‌గా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతాడు అనేటువంటిది అందరూ అనుకుంటున్నారు. అది నిజం కూడా. రేపు 1 తారీఖున తెలిసిపోద్ది ఎగ్జిట్ పోల్స్ చాలా వరకుని. హ్మ్. అయితే ఇప్పుడు ఈ ప్రమాణ స్వీకారాలు ఉన్నాయి 9వ తారీఖుని హోటల్ రూమ్స్ బుక్ అయినాయి. ఇలాంటివి ఓవర్ యాక్షన్ చేయడం వల్ల అపహాస్యం పాలవుతారు. ఎందుకంటే ఇది బెట్టింగ్ వోళ్ళకి ఎవరికి పందాలు వేసుకుంటలేదు. అవును. ఆ బెట్టింగ్ బాబు ఏం చేస్తాడంటే పందాల కోసం ఇలాంటివి పురమాయింతది. ఇదేదో బాగుందిరా బాబు. ఈ తాత్కాలిక ఈ సుఖమేంటి ఇక 4 రోజుల్లో తెలిసిపోద్ది. 4 రోజులు వైజాగ్‌లో ఆల్రెడీ ల్యాండ్ చదును చేపిస్తున్నారంట కదా! ప్రమాణ స్వీకారానికి. అన్నీ ఒకటిదేనండి. ఊరికే అన్నీ వాట్సాప్‌లో వీళ్ళ క్రియేషన్ అంతే. ఆ! అంతా ఒకటిదే. అన్ని ఖాళీగా ఉన్నాయి. రూమ్ ఫుల్ 50% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. అవును. మీరు రూమ్ కావాలంటే చెప్పండి ఇప్పుడు ఇప్పిస్తాను. ఆ! అంతా ఒట్టిదే. ఊరికే తెలుగుదేశం వాళ్ళు కొంచెం జంకుతారు కదా! ఆ జంగినోళ్ళు ఇంకా జడిపిత్తారు. అంత ఎన్నాళ్ళు జడిపిత్తరు? హ్మ్. 4 రోజులు ఇంకా. కాబట్టి వాళ్ళైతే వృషణాయాసం అన్నమాట. హ్మ్. స్వయం తృప్తి అంటారు దాన్ని. ఇప్పుడు అనుష్క ఎవరో కనపడతారు. అవును. వాళ్ళు ఎలాగ రారు. అందుకు స్వయం తృప్తి పొందుతారు. అలాంటోళ్ళు హ్మ్. వీళ్ళు. అంతే ఎలాగ గెలుపు వీళ్ళకి ఉండదు. వీళ్ళ పరిస్థితి అంతే. కాబట్టి నేనేం చెప్తున్నానంటే తెలుగుదేశం వాళ్ళు గాని, సానుభూతి పరంగా కూటమి అభిమానులు గాని హ్మ్. ఎవడో అధైర్యపడక్కర్లేదు. ఊరికే బీపీలు పెంచుకోవాల్సిన అవసరం లేదు. కాకల గార్యం గంధర్వం తీర్చినట్టుగా మీకు ప్రజలందరూ కూడా కూటమి మీద ప్రేమ కంటే కూడా జగన్మోహన్ రెడ్డి మీద అసహ్యం, పగ, ప్రతీకారం కింద చేశారు ఓట్లు. అలాగా కూటమి విజయం సాధించబోతుందండి. ఎవరు హ్మ్. అధైర్యపడాల్సిన అవసరం లేదు.